కార్మికుల సమస్యల పట్ల వారి హక్కులు కాపాడడంలో నిత్యం వారికి అండగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ డేగా సత్యమని పలువురు వామపక్ష నేతలు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు జిల్లా కావలిలో డేగా సత్యం 3వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి వామపక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు చంద్ర, సాయిలు అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, జనసేన నాయకులు రిషి మాట్లాడారు. డేగా సత్యనారాయణ ఈ ప్రాంత సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండి కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు, ప్రజా సమస్యలకు, అలాగే ఎక్కడైనా ఏదైనా అవినీతి అన్యాయానికి పాల్పడితే వాటికి అన్యాయాలు ఇబ్బంది పడేవాళ్ళకి అనుకూలంగా ఉండి అనేక ఉద్యమాలు చేసి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన గుర్తింపు చేసుకుంటూ ఈ ప్రాంతంలో కార్మికులు, ప్రజానీకం, అలాగే వాళ్ళ పిల్లలు కూడా అనుకొని ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ భోజనం పూర్తిగా వాళ్ళే అంటే సత్యం గారి అబ్బాయిలు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి శుభపరిణామం. ఇలాంటి నాయకులను గుర్తించుకోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఇలాగే పనిచేసి ప్రజా సమస్యల కోసం ఈరోజు ప్రజానాయకుడు ప్రజా సమస్యల కోసం అహర్నిశలు కష్టపడి కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో కమ్యూనిస్టు నియోజకవర్గ కార్యదర్శిగా ఎంతోమంది కార్మికులకి అండగా నిలబడిన డేగా సత్యం గారు కారణంగా మరణించి 3 సంవత్సరాలు 3వ వర్ధంతి చేసుకుంటూ ప్రజల కోసం జీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అదే ప్రజలకి, బడుగు బలహీన వర్గాలు, ఆకలితో అలమటించేటువంటి ప్రజలకి అన్నాన్ని అందించాలనేసి ఆయన ఆశయాల్ని వాళ్ళ కొడుకులిద్దరు కూడా ముందుకు సాగిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ప్రజలకి అన్నా క్యాంటీన్లో భోజనాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందకరం. చాలామంది నాయకుల్ని తయారు చేసినటువంటి మా గురువు గారు రాజకీయ గురువుగా మేమందరం భావిస్తాం ఆయన్ని. అందుకని ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం పాల్గొనటం మా అందరికి కూడా ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన పేరు మీద వాళ్ళ పిల్లలిద్దరూ చంద్ర గారు కానీ అదేవిధంగా సాయి ఇద్దరు కూడా ఆయన పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.